దినవృత్తాంతముల మొదటి గ్రంథము 11వ అధ్యాయం. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ హెబ్రోనులో నుండి దావీదునొద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. ఇంతకు ముందు సౌలు రాజై ఉన్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. నా జనులకు ఇశ్రాయేలీయులను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ హెబ్రోనులోనున్న రాజునొద్దకు రాగా, దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకము చేసిరి. తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరూ యెరూషలేమనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు దీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవీయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను. తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదు పురమను పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను. యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోనూ ఇశ్రాయేలీయులందరితోనూ కూడి సహాయము చేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. దావీదునొద్ద నుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని వారు 30 మంది. వారిలో అక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటె ఆడించినవాడు. ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు. ఫిలిష్తీయులు దాని నిండా ఎవలుగల చేను ఉన్న పస్దమ్మీములో యుద్ధము చేయుటకై కూడి రాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను. 30 మంది పరాక్రమశాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతికొండ గుహలో నుండు దావీదునొద్దకు వచ్చిరి. ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగియుండెను. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బెత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి పోయి బెత్లెహేము ఊరి గవని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదునొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, నేను ఈలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను. ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈటె వారి మీద ఆడించిన వాడై ఈ ముగ్గురిలో పేరు పొందిన వాడాయెను. ఈ ముగ్గురిలోనూ కడమ ఇద్దరికంటే అతడు ఘనత నొందిన వాడై వారికి అధిపతి ఆయెను. గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికినీ అతడు సాటివాడు కాలేదు. మరియు కబ్సెయేలు సంబంధుడును
పరాక్రమవంతుడునైన బెనయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడాయను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారులనిద్దరినీ చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేశెను. 5 మూరల పొడవుగల మంచి ఎత్తైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను. ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనె వంటి ఈటె ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకుని వాని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తీయుని చేతిలో నుండి ఊడలాగి దానితో వానిని చంపెను. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ 3 పరాక్రమశాలులలో ఘనత నొందిన వాడాయెను. 30 మందిలోనూ ఇతడు వాసికెక్కెను గాని ఆ 3 ఎవరికినీ సాటివాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకులకధిపతిగా ఉంచెను. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలులెవరనగా యోవాబు తమ్ముడైన ఆశాహేలు, బెత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను, హరోరీయుడైన షమ్మోతు, పిలోనీయుడైన హేలెస్సు, తెకోనీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజరు, హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు, బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడు నగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషు తోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబీయేలు, బహరూమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యాహ్బా, గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన హాగే కుమారుడగు యోనాతాను, హరారీయుడైన శాకారు కుమారుడగు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, మికేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా, కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నైరై, నాతాను సహోదరుడైన యోవేలు, అగ్రీయుడైన మిబ్హారు, అమ్మోనీయుడైన జెలెకు, చెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు, రూబేనీయుడైన షీజా కుమారుడును రూబేనీయులకు పెద్దయునైన అదీనా, అతని తోటివారగు 30 మంది, మైకా కుమారుడైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు, అష్టరాతీయుడైన ఉజ్జీయా, అరోయేరీయుడైన హోతాను కుమారులగు షామా, యెహీయేలు, షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా, మహనీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన ఎరీబై, యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా, ఎలీయేలు, ఓబెదు, మెజోబామా ఊరివాడైన యహసీయేలు.